హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ప్రస్తుతం దేశీయ టెలికాం వ్యాపారంలో పెద్ద మార్పులు వస్తున్నాయి. వినియోగదారులు జియో రేట్ల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని తర్వాత మిగిలిన ప్రైవేటు ఆపరేటర్లు సైతం తమ టారిఫ్ రేట్లను పెంచడంతో పెంపులను వ్యతిరేకిస్తున్న లక్షలాది మంది బిఎస్ఎన్ఎల్ కు పోటయ్యేందుకు క్యూ కడుతున్నారు. వాస్తవానికి దేశీయ బడా టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాలు వరుసగా తమ రీఛార్జ్ ప్లాన్ రేట్లను పెంచి మొబైల్ యూజర్లపై భారీ భారాన్ని మోపాయి. ఇది అనూహ్యంగా బిఎస్ఎన్ఎల్ కి కలిసొస్తుంది. దేశంలోని అనేక చోట్ల ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. బిఎస్ఎన్ఎల్ 4G టెక్నాలజీని గర్వంగా చూడాలని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అయితే కంపెనీ 4G సర్వీసును ఎప్పుడు ప్రారంభించనుందన్న విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే సాధ్యమైనంత త్వరలో 4G, 5G సేవలను ప్రారంభిస్తాయని హామీ ఇచ్చారు. దేశంలోని కోట్లాది మంది వినియోగదారులకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటాలు ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ కు సహకరిస్తున్నారు. ఈ క్రమంలో తేజస్, బిఎస్ఎన్ఎల్, టీసీఎస్, సిడిఓటి కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని సింధియా పేర్కొన్నారు. భారత్ లో సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఇది దేశీయ వినియోగానికి మాత్రమే కాకుండా ఎగుమతికి కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గడిచిన ఏడాది దేశీయ టెలికాం పరికరాల ఎగుమతులకు 20,000 కోట్లకు చేరువయ్యాయని చెప్పారు. 5Gలో వేగవంతమైన వృద్ధిని చూస్తున్న భారత్ 6G టెక్నాలజీ అభివృద్ధికి నాయకత్వం వహించడానికి కృషి చేస్తుందని సింధియా చెప్పారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి భారత్ డిజిటల్ ఫ్రంట్ లో అభివృద్ధి చెందుతుండగా సైబర్ సెక్యూరిటీ ఫ్రంట్ లో పెద్ద ముప్పు తలెత్తిందని ఆయన అన్నారు. ఆధునిక యుగంలో యుద్ధాలు భూమిపైనే కాకుండా అనేక ఇతర మార్గాల్లో జరుగుతున్నాయని చెప్పారు. సైబర్ భద్రత విషయానికొస్తే దేశాలు, పౌరులు, వ్యాపారాలను రక్షించడం చాలా ముఖ్యమైనదిగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జియోను బహిష్కరించాలనే ట్రెండ్ తో పాటు తిరిగి వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ కు వెళ్లాలనే పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ ఇప్పటికే టాటాలకు చెందిన టీసీఎస్ తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాటాలు 4G సాంకేతిక అభివృద్ధితో పాటు దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. టాటాల సహకారంతో బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 9,000 కంటే ఎక్కువ 4G నెట్వర్క్లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది.